Welcome to Rao's Academy for Competitive Examinations. This is Ishwar Kumar, Faculty of Current Affairs. సో ఇక్కడ మనకి రావుస్ అకాడమీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటువంటిది హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో లైక్ మధ్యప్రదేశ్లో కూడా బ్రాంచెస్ కలిగినటువంటి సంస్థ. ఈ సంస్థ సీనియర్ బ్యూరోక్రాట్స్ అయినటువంటి డాక్టర్ ఎం మోహన్ రావు సార్ ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో, అదేవిధంగా అరుణ మోహన్ రావు ఐపీఎస్ మ్యామ్ ఆధ్వర్యంలో ఈ సంస్థని రన్ చేయడం జరుగుతుంది. సో వీరు యొక్క సంస్థలో మెంటర్షిప్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా స్టూడెంట్స్కి గైడెన్స్ ఇస్తూ ఉన్నారు, టీచింగ్ సబ్జెక్ట్స్ని టీచ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఈ సంస్థలో టెస్ట్ సిరీస్, మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ రెగ్యులర్గా మనం ఇంకా డైలీగా కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నామండి. రైట్, సో లెట్ us స్టార్ట్. మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంశం, ప్రధానంగా కనిపించేటువంటి అంశం చూసుకుంటే బైనర్ స్పేస్ ప్రోగ్రామ్ సంబంధించి కనిపిస్తూ ఉంది. సో ఈ బైనర్ స్పేస్ ప్రోగ్రామ్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే, ఇటీవల ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి కర్టిన్ యూనివర్సిటీ వారు ఈ యొక్క బైనర్ స్పేస్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ ప్రోగ్రామ్ని ఎందుకు లాంచ్ చేశారు అంటే, సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో, సో సూర్య కుటుంబం ఏదైతే ఉందో దానిపైన పరిశోధనలు చేయడానికే ఈ యొక్క ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది అండి. సో అయితే ఇక్కడ గతంలో ఆల్రెడీ ఈ బైనర్ శాటిలైట్స్ని, సో బైనర్ 1 కానీ 2 కానీ ఆల్రెడీ ఆస్ట్రేలియన్ వారు లాంచ్ చేయడం జరిగింది. సో సోలార్ ఎనర్జీకి సంబంధించి, సోలార్ సిస్టమ్కి సంబంధించి, సన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఈ 2 శాటిలైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇటీవల థర్డ్ శాటిలైట్ని, సో బైనర్ థర్డ్ శాటిలైట్ని ఆస్ట్రేలియా వారు లాంచ్ చేయగా అది ఇటీవల సోలార్ ఫ్లేర్స్ వలన కాలిపోవడం జరిగింది. అట్లా అది న్యూస్లో ఉంది. ఇంకొక అంశం, మరి ఎందుకు సోలార్ ఫ్లేర్స్ వలన శాటిలైట్స్ అనేటువంటివి బర్న్ట్ అవడం జరిగింది, కాలిపోవడం జరిగింది అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే, మనందరికీ తెలుసు సన్ పైన న్యూక్లియర్ ఫ్యూజన్ అనేటువంటి ఒక రియాక్షన్స్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. సో ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే నథింగ్ బట్ whenever light nucleus particle bombard with each other, whenever 2 or more light nucleus particles bombard with each other, what will happen? Bombard with each other, what will happen? It emits a high amount of energy, it emits a huge amount of solar energy. సో ఆ క్రమంలోనే హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విడుదల చేసే క్రమంలో మనకి సోలార్ విండ్ కానీ, సోలార్ ఫ్లేర్స్ కానీ ఎమిట్ అవుతూ ఉంటాయి. ఈ సోలార్ ఫ్లేర్స్ అయినా, సోలార్ విండ్స్ అయినా ఇవి సూర్యుడి నుంచి బయటికి ఎమిట్ అయినప్పుడు దాని వలన కలిగేటువంటి అంశాలు ఏంటి అంటే, సన్లైట్ అనేటువంటిది హై ఇంటెన్సిటీతో వస్తుందండి. సో సన్లైట్ విల్ బి వెరీ హై, సన్లైట్ విల్ కమ్ అవుట్ విత్ వెరీ హై ఇంటెన్సిటీ. సో సన్లైట్ అనేటువంటిది ఎప్పుడైతే హై ఇంటెన్సిటీతో వస్తుందో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సోలార్ ఫ్లేర్స్, ఏం జరుగుతుంది అంటే దానివల్ల కలిగేటువంటి నష్టాలు, first thing, they will damage the satellites. So whenever there is a high intensity of solar flares or solar wind due to nuclear fusion reactions which is happening on sun, what will happen? Satellites will burn, satellites will be disrupted. That's the one thing. And one more thing, what will happen? Magnetic field will be changed. సో మనకి ఏదైతే భూమికి సంబంధించిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ, లేదా మిగిలినటువంటి ప్లానెట్స్కి సంబంధించిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ డిస్రప్ట్ అవడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. సో ఎప్పుడైతే అర్త్కి సంబంధించి లేదా మిగిలినటువంటి ప్లానెట్స్కి సంబంధించి శాటిలైట్ లైక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటిది డిస్టర్బ్ అవుతుందో దాని వలన కలిగేటువంటి నష్టాలను మనం చూసుకున్నట్లయితే ఇట్ మే డ్యామేజ్ ద టెలికమ్యూనికేషన్స్ అండి. సో ఇట్ మే డ్యామేజ్ టెలికమ్యూనికేషన్స్. సో టెలిఫోన్ రంగం అంతా కూడా, కమ్యూనికేషన్ సమాచార వ్యవస్థ అంతా కూడా డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనందరికీ తెలుసు, ఎప్పుడైతే సమాచార వ్యవస్థ, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కనుక డ్యామేజ్ అయితే దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలుసు. ఏ విధంగా ఉంటుందండి? ట్రాన్స్పోర్టేషన్ పైన దాని యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం అనుకోండి, ఏరోప్లైన్స్ నడవాలి, సో ఎయిర్ప్లైన్స్ అనేటువంటివి రన్ అవ్వాలి అంటే దానికి ఏం కావాలండి? రాడార్. సో భూమిపైన ఉన్నటువంటి రాడార్ సిగ్నల్ అనేటువంటిది కావాల్సి ఉంటుంది. సో రాడార్ సిగ్నల్ ఎట్లా ఏరోప్లైన్స్కి పోతూ ఉంటుంది, ఎట్లా ఇన్ఫర్మేషన్ పోతూ ఉంటుంది, ఎట్లా పోతుంది? బికాజ్ ఆఫ్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ అన్నమాట. ఈవెన్ జీపీఎస్ ఎట్లా కావాలి? శాటిలైట్స్ నుంచే మనకి జీపీఎస్
వర్క్ అవుతూ ఉంటుంది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటాం, శాటిలైట్స్ నుంచే వర్క్ అవుతూ ఉంటుంది. సో సోలార్ ఫ్లేర్స్ వల్ల శాటిలైట్స్ డ్యామేజ్ అయినా, కమ్యూనికేషన్ వ్యవస్థ డ్యామేజ్ అయినా కలిగేటువంటి నష్టాలు ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. దాట్స్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దట్ వీ నీడ్ టు రిమెంబర్ హియర్. ఇంకొక అంశం, మరి మన భారతదేశము సన్ పైన పరిశోధనలు చేయడానికి ఏ ప్రాజెక్టు లాంచ్ చేయలేదా? చేసింది అండి. దానినే మనం చెప్తాము, ఆ ప్రాజెక్ట్ని మనం చెప్తాము ఆదిత్య L1 అని మనం చెప్తామండి. వి కాల్ ఇట్ యాజ్ ఆదిత్య L1 మిషన్. సో విచ్ వాజ్ లాంచ్డ్ బై ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకే, సో దీస్ ప్రాజెక్ట్ వాజ్ సక్సెస్ అయింది. సో మనందరూ తెలుసు సక్సెస్ ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే ఇండియాలో ఇస్రో లాంచ్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ యొక్క సక్సెస్ రేట్ ఎంత ఉంది అంటే 95% ఉంది. ఏ దేశానికి సాధ్యపడినటువంటి సక్సెస్ రేట్ మన ఇస్రోకే సాధ్యమైంది అండి. ఓకేనా? సో మనం ఫైనల్గా ఆదిత్య L1 మిషన్ని 2023లో లాంచ్ చేసుకోవడం జరగగా, సో ఫైనల్గా మనం ఏం చేస్తాము అండి, దాని ద్వారా సూర్యుడి పైన పరిశోధనలు మనం చేస్తూ ఉన్నాం ప్రజెంట్. సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. ఇదే కోవలో మనం కొన్ని అంశాలను మనం మాట్లాడుకోవచ్చు. ఓన్లీ ఆదిత్య L1నేనా మనం లాంచ్ చేసింది? ఇంకేం లాంచ్ చేయలేదా ఇస్రో? చాలా లాంచ్ చేసింది, చేయబోతుంది కూడా అండి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నటువంటి అంశాలు చూసుకుంటే, లైక్ గగనయాన్ అనేటువంటి ప్రాజెక్ట్ని లాంచ్ చేయబోతూ ఉన్నారు. సో 2026కి లాంచ్ చేస్తారు. దాని ద్వారా అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు అండి. దాని తర్వాత ఆల్రెడీ మనం మార్స్ ఆర్బిటల్ మిషన్ సక్సెస్ చేసాము. రెండవది కూడా లాంచ్ చేయబోతూ ఉన్నాం, ఫ్యూచర్ ప్రాజెక్ట్. దాని తర్వాత చంద్రయాన్ 3ని మనం సక్సెస్ చేసాము. అండ్ చంద్రయాన్ 4ని కూడా ఫ్యూచర్లో లాంచ్ చేయబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్స్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అంశం మనం చూద్దామండి. ఎట్ G20 సమిట్ ఇండియా చైనా డిస్కస్ రిజంప్షన్ ఆఫ్ ఫ్లైట్స్ వీసా ఇష్యూయెన్స్ అండి. సో ఫైనల్గా G20 సమిట్ అనేటువంటిది బ్రెజిల్ దేశంలో జరిగింది. సో G20 సమిట్ విచ్ వాజ్ హ్యాపెండ్ ఇన్ బ్రెజిల్. సో ఈ బ్రెజిల్లో G20 సమిట్ ఏదైతే జరుగుతూ ఉన్నదో, ఇక్కడ ఈ సమిట్లో మన భారతదేశానికి చెందినటువంటి మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్, సో వీరు చైనా దేశానికి చెందినటువంటి దౌత్యవేత్త, సో చైనీస్ ఫారెన్ మినిస్టర్ అయినటువంటి వాంగ్ యీ, వీరిద్దరూ కూడా బ్రెజిల్ దేశంలో కలిసి కొన్ని అంశాలపైన చర్చలు చేయడం జరిగింది. ఏ అంశాలు అన్నప్పుడు, ఒకటి ఫ్లైట్స్కి సంబంధించి, రెండు వీసాకు సంబంధించినటువంటి అంశాలు అండి. మీకు డౌట్ రావచ్చు, సార్ వీసా ఆల్రెడీ చైనా వాళ్ళు ఇండియన్స్కి ఇస్తూ ఉన్నారు కదా, మరి ఎందుకు మళ్ళీ డిస్కషన్ చేస్తూ ఉన్నారని డౌట్ రావచ్చు. దీనికి ఒక పెద్ద మన కాన్సెప్ట్ కూడా ఉంది. లైక్ యూపీఎస్సీకి సంబంధించి ఇంటర్నల్ సెక్యూరిటీలో లేదా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం డిస్కస్ చేయాల్సినటువంటి అంశం అండి. నేను డిస్కస్ చేస్తా మీతో. లెట్ us స్టార్ట్. ఇక్కడ మనకి ఇప్పుడు ఇది ఇండియా చైనా అండి. సో ఇండియా చైనా ఉంటే, సో ఇండియాకి చైనాకి మధ్య కొన్ని సరిహద్దు తగాదాలు ఉన్నాయి కొన్ని అంశాలకు పైన. ఒకటి అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ ఏదైతే ఉందో, సో దానికి సంబంధించి రెండు ప్రాంతాలకు డిస్ప్యూట్స్ ఉన్నాయి. తవాంగ్ అనేటువంటి ఒక ప్లేస్కి సంబంధించి. నెక్స్ట్ లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. సో దీన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని పిలుస్తూ ఉంటామండి. ఓకేనా? సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LACగా పిలుస్తూ ఉంటాం. ఓకేనా? సో ఈ అంశాలకు సంబంధించి ఇండియాకి చైనాకి బోర్డర్ ఇష్యూస్ అయితే గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ చైనా వాళ్ళు ఏమంటున్నారు అంటే, అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో, సో అది మా సౌత్ టిబెట్ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. మరి ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. కారణం ఏంటంటే, గతంలో భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినటువంటి సమయంలోనే అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటి ప్రాంతం భారతదేశానికి చెందిందని వారు కొన్ని అగ్రిమెంట్స్ కూడా చేసుకోవడం జరిగింది. ఆ టైంలోనే మెక్మోహన్ లైన్ అనేటువంటిది ఇండియాకి చైనాకి మధ్య బౌండరీ లైన్గా ఉంటుందని కూడా వారు స్పష్టం చేయటం జరిగింది మిత్రమా. ఓకేనా? సో అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మరి ఇప్పుడు చైనా వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటిది మాది అంటే మనం ఒప్పుకుంటామా? వీ వోంట్ యాక్సెప్ట్ ఫర్ దట్. సో స్టిల్ వీఆర్ డిక్లైనింగ్ దట్. Still, we are saying that Arunachal Pradesh is not yours and it's ours and our own land. సో ఈ కాన్సెప్ట్లోనే ఇక్కడ చైనా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ఎవరైనా కానీ అరుణాచల్ ప్రదేశ్ నుంచి చైనాకి వెళ్ళడానికి వీసా అప్లై చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దే ఆర్ గివింగ్ స్టాపిల్డ్ వీసాస్. వాట్ దే ఆర్ గివింగ్ స్టాపిల్డ్ వీసాస్ అండి. ఓకేనా? సో స్టాపిల్డ్ వీసాస్ అనేటువంటివి ఇస్తూ ఉన్నారు ఎవరైనా అరుణాచల్ ప్రదేశ్ నుంచి లైక్ చైనాకి వెళ్ళాలని వెళ్తే.
స్టాపిల్ వీసా కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ఆల్రెడీ యూ పీపుల్ అంటే అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆల్రెడీ యూ పీపుల్ ఆర్ ఇన్ చైనా, సో యూ నో నీడ్ టు గెట్ సపరేట్ వీసా టు ఎంటర్ ఇన్ టు యువర్ ఓన్ ల్యాండ్. సో అని చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు, సో మీరు ఆల్రెడీ అరుణాచల్ ప్రదేశ్ అంటేనే చైనా ప్రాంతం కాబట్టి మీకు సపరేట్ వీసాలు అవసరం లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బట్ ఇండియన్ గవర్నమెంట్ ప్రెషర్తో ఈ స్టాంపిల్డ్ వీసాలు ఇస్తూ ఉన్నారు. జనరల్గా వీసా పైన స్టాంప్ వేస్తారు, బట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వీసా పైన చిన్న పేపర్ పేస్ట్ చేసి దానిపైన స్టాంప్ని వేస్తూ ఉన్నారు యాజ్ అ టెంపరీ పర్పస్గా అన్నట్టు. సో అట్లా న్యూస్లో ఉంది కాబట్టి ఈ అంశానికి పైన రెండు దేశాలు కూడా G20 సమ్మిట్లో డిస్కషన్స్ని చేయడం జరిగింది. అదొక న్యూస్లో ఉన్నటువంటి అంశం. ఇంకొక అంశం మనం చూద్దాం. ఇటీవల బ్రిక్స్ సమ్మిట్ జరిగింది అండి. సో ఇటీవల బ్రిక్స్ సమ్మిట్ 2024కి సంబంధించి రష్యా దేశంలో జరగగా, సో బ్రిక్స్ 2024 was happened in Russia. So in that Narendra Modi, our beloved PM Narendra Modi had and as well as China's President Xi Jinping. సో వీళ్ళిద్దరూ కూడా అటెండ్ అయ్యారు. సో నరేంద్ర మోడీ మనకి లైక్ ఇండియా నుంచి నరేంద్ర మోడీ గారు అండ్ చైనా నుంచి మనం చూసుకుంటే జిన్పింగ్ చైనా యొక్క ప్రెసిడెంట్, వీళ్ళిద్దరూ కూడా అటెండ్ అయ్యి ఇక్కడ ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ ఈజ్ రిలేటెడ్ టు డిసెంగేజ్మెంట్ ఆఫ్ ఇండియా చైనా బోర్డర్ అండి. ఓకేనా. సో లైక్ ఏదైతే మనకి సరిహద్దు తగాదాలు రెండు దేశాల మధ్య ఉన్నాయో ఈ తగాదాలు ఉండటం వల్ల భారతదేశానికి చెందినటువంటి ఇండియన్ ఆర్మీ ఇక్కడ డిప్లాయ్ చేసి ఉన్నారు. చైనాకి సంబంధించిన వారి యొక్క ఆర్మీని కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. సో దీనివలన మనకి థ్రెడ్స్ పీస్ఫుల్నెస్ అనేటువంటిది లేనందున సో ఫైనల్గా రెండు దేశాలకు చెందినటువంటి అధినేతలు రష్యాలో జరిగినటువంటి ఈ యొక్క బ్రిక్స్ సమ్మిట్లో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అట్లా ఇప్పుడు LAC యొక్క డిసెంగేజ్మెంట్ అనేటువంటిది జరగగా రెండు దేశాలకి చెందినటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. సో అదొక కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక అంశాన్ని మనం ఇక్కడ చూద్దామండి. లైక్ పేయింగ్ హ్యూజ్ కాస్ట్ ఫర్ క్లైమేట్ యాక్షన్ సేజ్ ఇండియా ఎట్ COP29. ఇక్కడ ఏమన్నారు అంటే ఇండియన్ గవర్నమెంట్ COP29 జరుగుతూ ఉందా, సో అటెండ్ అయ్యారు. అటెండ్ అయినప్పుడు కొన్ని అంశాలను డిస్కస్ చేశారు. అవేంటో మనం డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ముందుగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే వాట్ ఈజ్ COP? వాట్ ఈజ్ COP? వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ఇట్. సో COP ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ మీటింగ్. COP అనేటువంటిది ఒక మీటింగ్ అండి. సో ఈ మీటింగ్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ ఏదైతుందో వీరు ప్రతి సంవత్సరము కూడా పర్యావరణాన్ని రక్షించడానికి వివిధ మీటింగ్లను కండక్ట్ చేస్తూ ఉన్నారు. అట్లా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, ఆ విధంగా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేటువంటి ఒక మీటింగ్ని కండక్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. లైక్ 1 2 3 4 5 6 అట్లా 29th మీటింగ్ని కండక్ట్ చేయడం జరిగింది. సో దాన్ని COP29 అని పిలుస్తూ ఉంటాం, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఎక్కడ జరిగింది అన్నప్పుడు మనం చూసుకున్నట్లయితే దెర్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్ బాకు, రైట్. సో అజర్బైజాన్ అనేటువంటి ఒక దేశంలో బాకు అనేటువంటి నగరం ఉంటే సో అక్కడ ఈ యొక్క మనకి COP29 సమిట్ జరిగింది. ఇండియన్ గవర్నమెంట్ కూడా అటెండ్ అవడం జరిగింది. సో దీనిలో వారు ప్రధానంగా డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంటి అంటే లైక్ వన్ ఈజ్ రిలేటెడ్ టు క్లైమేట్ చేంజ్ అండి. సో క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, ప్రస్తుతము ప్రపంచ దేశాలు రిలీజ్ చేసేటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ వలన పొల్యూషన్ లెవెల్స్ అనేటువంటి గణనీయంగా పెరుగుతున్నటువంటి సందర్భాన వాతావరణంలో మార్పులు వస్తూ ఉన్నాయి. ఈ వాతావరణంలో మార్పులు రావడం వల్ల జరిగేటువంటి నష్టాలు ఏంటి అంటే నష్టాలు మనం చూసుకున్నట్లయితే మాన్సూన్ అనేటువంటిది చేంజ్ అవుతూ వస్తూ ఉంది. సో మాన్సూన్ సకాలంలో కురవాల్సినటువంటి వర్షాలు కురవడం లేదు. ఇన్ జనరల్ మనకి లైక్ మాన్సూన్ వాట్ వీ కెన్ సే సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేటువంటిది ఇన్ జనరల్ మనకి జూన్ నెలలో రావాల్సి ఉండగా సమ్ టైమ్స్ ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ జూలై. దానికి రీజన్ ఏంటి, డ్యూ టు ది క్లైమేట్ చేంజ్ అండి. సో పొల్యూషన్ వల్ల క్లైమేట్ చేంజ్ జరిగి వాతావరణంలో మార్పులు రావడం వలన సకాలంలో కురవాల్సినటువంటి వర్షాలు కురవటం లేదు. దానివల్ల నష్టాలు మనం చూసుకుంటే దానికి ఇంపాక్ట్ అనేటువంటిది అగ్రికల్చర్ పైన, వ్యవసాయం పైన పడుతుంది. వ్యవసాయం పైన ఇంపాక్ట్ పడితే ఆటోమేటిక్గా ఫుడ్ సెక్యూరిటీ పైన, ఆహార భద్రత పైన కూడా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో దానితో పాటు ఇండస్ట్రీస్ పైన ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఏ ఇండస్ట్రీస్ అయితే అగ్రికల్చర్ పైన డిపెండ్ అయి ఉంటాయో
ఆ ఇండస్ట్రీస్ పైన ఆ ఇంపాక్ట్ అనేటువంటిది చూపించి ఫైనల్గా ఈ క్లైమేట్ చేంజ్ అనేటువంటిది భారతదేశం యొక్క జీడిపి పైన, దేశ స్థూల ఆదాయం పైన ఆ ప్రభావం అనేటువంటిది చూపిస్తూ ఉంది అనేటువంటి అంశం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి అండి. సో దానికోసమే ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకతాటి పైన ముందుకు వచ్చి కొన్ని అగ్రిమెంట్స్ చేసుకున్నాయి. దానిలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే లైక్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 మీటింగ్ జరిగింది. ఇది జరిగినటువంటి ఇయర్ 2015లో. సో ఇది జరిగినటువంటి ప్లేస్ చూసుకుంటే ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్ అనేటువంటి నగరంలో జరగడం జరిగింది అండి. సో ప్యారిస్ దేశంలో COP21 2015లో జరిగిందో ఆ టైంలో ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. దానినే ప్యారిస్ అగ్రిమెంట్గా పిలుస్తూ ఉంటామండి. సో వీ కాల్ ఇట్ యాజ్ ప్యారిస్ అగ్రిమెంట్. వాట్ ఈస్ ద మోటో ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్? Why it was happened? What is the main outcome of Paris Agreement? Here is the answer is that all the nations of the world had decided that they will take care not to increase of the temperature, not to increase global temperature beyond 1.5 degrees centigrade. ఓకేనా? సో మెయిన్గా అవుట్కమ్ ఏంటి అంటే రాబోయేటువంటి 2100 కల్లా ప్రపంచంలో యొక్క ఉష్ణోగ్రతల పెరుగుదల అనేటువంటిది 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే పెరగకుండా తగు జాగ్రత్తలను తీసుకుంటామని వీళ్ళ దేశాలన్నీ కూడా అగ్రిమెంట్ పైన సైన్ చేశారు, ఇంక్లూడింగ్ ఇండియా. దాట్స్ ద థింగ్. సో ఈ కోవలోనే ప్రపంచ దేశాలన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నాయి? కొన్ని అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే లైక్ నెట్ జీరో ఎమిషన్స్ అంటాం. వీ కాల్ ఇట్ యాజ్ నెట్ జీరో ఎమిషన్స్. నెట్ జీరో ఎమిషన్స్. ఇది ఒక ఎజెండాగా మనం చెప్పుకోవచ్చు. సో ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసి 2050 కల్లా, సో 2050వ సంవత్సరం కల్లా ప్రపంచంలో కార్బన్ ఉదర్గాలు అనేటువంటివి లేకుండా తగు చర్యలను తీసుకుంటామని అగ్రిమెంట్ చేసుకున్నారు 2050 కండి. సో బట్ ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే మేము డెవలప్ అవుతున్నటువంటి దేశం కాబట్టి 2050కి మేము అచీవ్ అవ్వలేము, 2070కి మేము అచీవ్ అవ్వలేము, 2070కి అయితే మేము సాధిస్తాము అని మనం పెట్టుకున్నాం. సో ఫైనల్గా ఇండియన్ గవర్నమెంట్ ఏమన్నది, వీ కెన్ అచీవ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2070 బట్ నాట్ 2050. ఓకేనా? సో ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఈ కోవలోనే ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఏదైతే జరుగుతూ ఉందో పర్యావరణాన్ని రక్షించడానికి, క్లైమేట్ చేంజ్ జరగకుండా జరుగుతుందో ఈ కోవలోనే భారత ప్రభుత్వము కొన్ని క్యాంపైన్స్ని లాంచ్ చేసింది. ఆ క్యాంపైన్స్నే ఏమంటాము అంటే లైఫ్ అనేటువంటి క్యాంపైన్స్ అండి. ఆ క్యాంపైన్స్ని ఏమని పిలుస్తామంటే లైఫ్ అనేటువంటి క్యాంపైన్గా పిలుస్తూ ఉంటాం. లైఫ్ అంటే ఈజ్ నథింగ్ బట్ లైఫ్ క్యాంపైన్. ఎందుకు? భారతదేశంలో కాదు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పర్యావరణానికి మేలు చేసే విధంగా వారి యొక్క జీవన శైలి ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క లైఫ్ క్యాంపైన్ని లాంచ్ చేసుకోవడం జరిగింది మిత్రమా. ఇంకొక అంశం, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ లైఫ్ in a life campaign? Very important, and also it was a previous year UPSC prelims question. That's the importance of full form. So let us learn it. So life law enti ante lifestyle, wait a second, lifestyle for environment, right? So lifestyle for environment, it is the campaign launched by Indian government to protect environment. So that's the thing you have to remember here, my dear students. Okay, and also recently government of India had launched one more campaign that is known as ideas for life campaign. So which is TGPSC group 3 question. Okay na? సో గ్రూప్ 3లో అడగడం జరిగింది. సో ఐడియాస్ ఫర్ లైఫ్ అనేటువంటి క్యాంపెయిన్ ఎందుకు లాంచ్ చేశారు అని చెప్పేసి అడిగారు. ఎందుకోసం అంటే టు ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్. సో దట్స్ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు నో హియర్, మై డియర్ స్టూడెంట్స్. వన్ మోర్ కాన్సెప్ట్ ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్, దట్ ఈస్ అ క్లౌడ్ సీడింగ్ అంట. సో తరచుగా న్యూస్లో వస్తూ ఉంది. దీనిపైన వివిధ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది మిత్రమా. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో క్లౌడ్ సీడింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఆర్టిఫిషియల్ రెయిన్ అండి. సో క్లౌడ్ సీడింగ్ అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఆర్టిఫిషియల్ రెయిన్. సో వై అండ్ హౌ
artificial rain we are getting how? By using different types of chemicals. What are those chemicals? Chemicals are like silver iodide. The chemicals are like a silver iodide, and also one more chemical is a potassium iodide, which is nothing but Ki. One more chemical, that is a dry ice. Okay, so what is happening here? With the help of sometimes with the help of space jets, with the help of aeroplanes, with the help of sometimes like armed helicopters, ఏం చేస్తూ ఉన్నారు, ఈ కెమికల్స్ని తీసుకుపోయి క్లౌడ్స్ పైన స్ప్రే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ఈ క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్లౌడ్స్ పైన ఈ చెప్పినటువంటి కెమికల్స్ని తీసుకుపోయి స్ప్రే చేస్తూ ఉన్నారు. ఆ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ కెమికల్స్ అనేటువంటివి న్యూక్లియస్ లాగా యాక్ట్ చేసి ఏం చేస్తూ ఉన్నాయి, దాని చుట్టూ ఉన్నటువంటి వాటర్ వేపర్ని గ్రాస్ప్ చేస్తూ ఉన్నాయండి. సింపుల్ కదా, ఇదంతా కూడా పౌడర్ పార్టికల్ ఒక డ్రాప్స్లెట్ లాగా చుక్కలు చుక్కలుగా ఆకాశంలో వేస్తే క్లియర్ కదా. సో చుక్కలకు చుక్కలుగా ఆకాశంలో వేస్తే లైక్ ఇప్పుడు ఇక్కడ చుక్కలు ఉంది చూడండి, లైక్ రాయట్లేదు. Why it is not typing? సో ఎట్లా జరుగుతుంది అంటే ఈ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డాట్స్ లెక్క మనకు ఆకాశంలో నథింగ్ బట్ క్లౌడ్స్ దగ్గర స్ప్రే చేస్తారు. ఇవి న్యూక్లియస్ లాగా యాక్ట్ చేసి దీని చుట్టూ ఉన్నటువంటి వాటర్ వేపర్ అంతా కూడా ఇది గ్రాస్ప్ చేసుకోవడం జరుగుతుందండి. సో అట్లా క్రమేపీ ఈ వాటర్ వేపర్ అంతా కూడా ఏం జరుగుతుంది, క్లౌడ్స్ లెక్క ఫామ్ అవుతుంది. సో ఈ క్లౌడ్స్ అనేటువంటి పెద్ద క్లౌడ్స్గా ఏర్పడి భూమికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి వల్ల మళ్ళీ కిందకి వర్ష రూపంలో వస్తూ ఉంటుంది. సో అందుకే దీన్ని ఏమంటాము అంటే క్లౌడ్ సీడింగ్ లేదా ఆర్టిఫిషియల్ రెయిన్గా పిలుస్తూ ఉంటాం. సో జనరల్గా దీనివల్ల అంటే ఎందుకు చేస్తూ ఉంటారు అంటే ఎక్కడైతే వర్షపాతాలు అనేటువంటి లేవో ఆ ప్రాంతాలలో ఇక క్లౌడ్ సీడింగ్ అనేటువంటి ఒక ఫినామినాని చేస్తూ ఉంటారు. ఓకేనా. సో ఇంకొక అంశం ఏంటి అంటే ఎక్కడైతే పొల్యూషన్ ఎక్కువగా ఉంటుందో, గాలిలో పొల్యూషన్ ఉంటుందో లేదా పార్టికులేట్ మ్యాటర్ 2.5 అనొచ్చు, సో PM 2.5 కానీ పార్టికులేట్ మ్యాటర్ 5 కానీ ఏవైతే ఉంటాయో ఇవి ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాన కూడా క్లౌడ్ సీడింగ్ అనేటువంటిది నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ రెయిన్ అనేటువంటిది కురిపిస్తూ ఉంటారు. సో ఇది మనకి న్యూస్లో ఉండటం జరిగింది. తరచుగా అడుగుతూ ఉన్నారు క్వశ్చన్స్, ఈవెన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు జియోగ్రఫీ యాజ్ వెల్. దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీకి కూడా సంబంధించినటువంటి అంశాలు మిత్రమా. ఇంకొక అంశం మనం చూద్దాం, ద డేంజర్స్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ సిక్నెస్. సో తరచుగా న్యూస్లో వస్తూ ఉంది. కారణం ఏంటి అంటే హిమాలయ ప్రాంతాలలో, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ వలన బాధపడుతూ ఉన్నారు మిత్రమా. ఓకేనా. సో దీని గురించి మనం కొన్ని అంశాలు మనం మాట్లాడుకోవాల్సి వస్తే, మరి ఈ హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ అనేటువంటిది ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము కింద ఉన్నటువంటి వాళ్ళము కొండ ఎక్కాము అనుకోండి, అంటే హై ఆల్టిట్యూడ్ ఎత్తుకు పోతూ ఉన్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి మనము ఎక్కుతూ ఉన్నాం. సో ఇక్కడ నుంచి లైక్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నాం మనమే కదా, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ పోయాం. మనకి జనరల్గా ఫినామినా తెలుసు, యూనివర్సల్ ఫినామినా అంటాం. వెనెవర్ వి మూవ్ ఫ్రమ్ లోయర్ లాటిట్యూడ్స్ టు హయ్యర్ లాటిట్యూడ్స్, వాట్ విల్ హ్యాపెన్, టెంపరేచర్ డిక్రీజెస్ అండ్ ఆల్సో ఆక్సిజన్ లెవెల్స్ డిక్రీజెస్ అండి. సో కింద నుంచి మనం పైకి వెళ్ళిన కొద్దిగా ఏమవుతుంది అంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేటువంటివి తగ్గుతూ ఉంటాయి. దానితో పాటు ప్రెషర్ వాల్యూస్లో కూడా, సో పీడనంలో కూడా వ్యత్యాసాలు రావటం వలన దానివల్ల ఏమవుతుందంటే మెదడుకు కావాల్సినటువంటి ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. సో దాన్ని మనం అంటాము హైపాక్సీ అంటాం. సో రెడ్యూస్డ్ ఆక్సిజన్ లెవెల్స్ ఇన్ ద బాడీ, రెడ్యూస్డ్ ఆక్సిజన్ లెవెల్స్ ఇన్ అవర్ బ్లడ్ టిష్యూస్. సో ఈ ఫినామినా జరుగుతూ ఉంటుంది. సో అది జరగడం వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటి అంటే we get headache, we get nausea, we get fatigue, we get shortness of breath, and also sometimes it may leads to high altitude pulmonary edema అంటాం.
నథింగ్ బట్ మన ఊపిరితిత్తులు ఉంటాయి కదా, లంగ్స్ ఉంటాయి కదా, లంగ్స్లో నీరు చేరుతూ ఉంది, ఇది వస్తుంది. కొన్ని సందర్భాల్లో హై ఆల్టిట్యూడ్ సెరెబ్రల్ ఎడిమా కూడా వస్తుంది. నథింగ్ బట్ మన బ్రెయిన్లో నీరు చేరుతూ ఉంది. అల్టిమేట్లీ ఇట్స్ లీడ్స్ టు ద డెత్ ఆఫ్ ద పర్సన్ అండి. సో అట్లా మనకి ఇవన్నీ కూడా ఎవరైతే కొండ ప్రాంతాల్లో లైక్ హిమాలయ స్టేట్స్ కానీ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఉంటున్నారో లేదా వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతాల్లో ఉంటున్నారో వారికి అందరికీ కూడా వస్తుంది. కాబట్టి ఇది మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశము. దాట్స్ ద ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఇంకొక కాన్సెప్ట్ మనం చూద్దాం ఇక్కడ. వన్ మోర్ కాన్సెప్ట్ వీ విల్ డిస్కస్. లైక్ సో ఈ లైక్ సిక్నెస్ రావడం వలన, హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ రావడం వలన కలిగేటువంటి నష్టాలు ఏముంటాయండి? లైక్ డైజెషన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, డైజెషన్ వస్తుంది, ఫ్యాటిక్ వస్తూ ఉంది, పెరిఫెరల్ ఎడిమా వస్తూ ఉంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి సిమ్టమ్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక అంశం చూద్దాం. ఈజ్ ఇంపోజింగ్ టారిఫ్స్ ఆన్ చైనీస్ ఇంపోర్ట్స్ ఏ గుడ్ ఐడియా? ఎందుకు న్యూస్లో ఉంది అంటే, ఇటీవల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎలక్షన్ జరగడం జరిగింది. సో ఆ ఎలక్షన్ క్యాంపైన్లో డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ మేనిఫెస్టోలో క్యాంపైన్లో ఒక అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేశారు అంటే, చైనా దేశం నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోకి దిగుమతి అవుతున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిపైన టారిఫ్ని, వాటిపైన వేసేటువంటి సుంకాన్ని ఏం చేస్తూ ఉన్నారు? 60% కంటే ఎక్కువ పెంచుతాము అని ఆయన వాగ్దానం చేయడం జరిగింది మిత్రమా. సో ఇటీవల ఇక్కడ మనకి డొనాల్డ్ ట్రంప్ అమెరికా యొక్క ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నారా? తీసుకున్న వెంటనే ఆయన ఒక ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఏమని? చైనా దేశం నుంచి, సో చైనా అనేటువంటి ఒక దేశం నుంచి ఏవైతే ఆ దేశానికి ఎగుమతులు వస్తూ ఉన్నాయో వచ్చేటువంటి వాటిపైన 60% టారిఫ్ని విధిస్తామనేటువంటి అంశం అండి. అట్లా న్యూస్లో ఉంది. దీనివలన యూపీఎస్సీలో కూడా అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, మెయిన్స్లో కూడా అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా అండి. సో దీనివలన ట్రేడ్ వార్స్ వస్తాయా లేదా? ఓకేనా. సో లైక్ హౌ ఫర్ ద ఇంక్రీజ్ ఆఫ్ టారిఫ్స్ రిలేటెడ్ టు చైనీస్ ఇంపోర్ట్స్ ఇన్ యూఎస్ఏ లెడ్ టు ట్రేడ్ వార్స్? క్వశ్చన్ రావచ్చు, దెర్ ఇస్ ఎ ఛాన్స్. సో చూద్దాం. మరి ఈ టారిఫ్స్ అనేటువంటిది పెంచడం వలన మనకి నష్టాల లాభాల ఒక్కసారి చూద్దామండి. లైక్ యుఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే, చైనాకి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఈ దేశానికి అంటే యుఎస్ఏకి వెళ్తే లేదా వెళ్ళకపోతే, సో ముందుగా మనకి వెళ్ళకపోతే కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటో ఒక్కసారి మనం చూసేటువంటి కార్యక్రమాన్ని చేద్దామండి. ఓకేనా. సో లైక్ ఇంపాక్ట్ ఆన్ యుఎస్ ఎకానమీ ఏం జరుగుతుంది అండి? సో లైక్ చైనా సంబంధించినటువంటి కంపెనీలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నాయి. సో చైనా యొక్క వస్తువులు ఆ దేశానికి వెళ్ళకపోతే అమెరికాలో ప్రొడ్యూస్ అవుతున్నటువంటి వస్తువులపైన ఆ భారం పడుతూ ఉంది. తద్వారా అమెరికా దేశంలో వస్తువుల యొక్క రేటు గణనీయంగా పెరగడానికి ఒక ఛాన్స్ ఉంది. దానివల్ల అడ్వాంటేజ్ మనం చూసుకోవాల్సి వస్తే, ఇప్పుడు చైనా దేశానికి సంబంధించిన వస్తువులపైన 60% టారిఫ్ వేశారనుకోండి. ఇప్పుడు జనరల్గా టారిఫ్ వేయకముందు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షర్ట్ తీసుకుంటే ఆ షర్ట్ యొక్క కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 400 రూపీస్ చైనా వాళ్ళు, అంటే అక్కడ డాలర్ కాబట్టి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక $400కి అమ్ముతున్నారు అనుకుందాం అనుకోండి. టారిఫ్ వేసిన తర్వాత చైనా వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలి? 400 కాస్త దాన్ని ఒక 800 రూపీస్కో $800 అంతకో పెంచుకోవాలన్నట్టు. బట్ ఇదే షర్టు, సేమ్ షర్టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తయారు చేసినటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ అదే షర్ట్స్ని ఎంతకు అమ్ముతూ ఉంటుంది? 300 రూపీస్కి, ఫర్ ఎగ్జాంపుల్ 300 రూపీస్కి అమ్ముతూ ఉంది అనుకోండి. సో 300కి అమ్ముతూ ఉంటే సో ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 300 రూపీస్కి షర్ట్ని అమ్ముతూ ఉంటే, సో అందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారు? దే గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు యూఎస్ఏ ప్రొడక్ట్స్ అన్నట్టు. సో అట్లా జరుగుతున్నటువంటి ఈ ఉద్దేశంతో ఈ యొక్క లైక్ టారిఫ్స్ని 60% పెంచేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. బట్ దీనివల్ల
గ్లోబల్ ఎకానమీ కొలాప్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో అమెరికా చైనాకి ఏదైతే చేస్తూ ఉందో సేమ్ రిటర్న్గా చైనా కూడా అమెరికాకు సంబంధించి చెయ్యదు అనేటువంటి గ్యారంటీ అయితే లేదు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా మనకి కాన్సిక్వెన్సెస్గా చెప్పుకోవచ్చు. లైక్ జాబ్ డిస్ట్రప్షన్స్ అవుతూ ఉంటాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది, పెరగవచ్చు. సో అమెరికాలో ఇన్ఫ్లేషన్ అనేటువంటిది పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. మార్కెట్ యొక్క వొలాటిలిటీ లైక్ స్టాక్ ఎక్స్చేంజెస్ పైన ఈ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది కూడా ఉంటుంది అండి. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకి లైక్ కాన్సిక్వెన్సెస్గా చెప్పుకోవచ్చు. ఇంకొక అంశం మనం చూద్దాం ఇక్కడ. లైక్ మోడీకి అత్యున్నత పురస్కారాలతో సత్కరించనున్న మరో 2 దేశాలు అనేటువంటి అంశం కనిపిస్తూ ఉంది. సో నరేంద్ర మోడీ గారు కరోనా సమయంలో అంటే భారతదేశంలో ఉత్పత్తి అయినటువంటి కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ, సో కోవాక్సిన్ యాజ్ వెల్ యాజ్ కోవిషీల్డ్ అనేటువంటి ఈ కరోనా వ్యాక్సిన్ని ప్రపంచ దేశాలకు వారు ఇవ్వడం జరిగింది అండి. సో వారు ఇచ్చారు కదా. సో వారి యొక్క అభిమానంతో కొన్ని దేశాలు నరేంద్ర మోడీ గారికి లైక్ అవార్డ్స్ని, హానర్స్ని ఇస్తూ ఉన్నారు. అట్లా మనం చూసుకున్నట్లయితే గయానా అనేటువంటి ఒక దేశం ఏం చేసింది మిత్రమా, ఆ దేశంలో అత్యున్నత పురస్కారమైనటువంటి ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్సీని నరేంద్ర మోడీకి ఇవ్వటం జరిగింది. అదే కాకుండా ఇంకొక దేశం వచ్చేసి బర్బోడాస్ అనేటువంటి ఒక దేశం హానరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బర్బోడాస్ అనేటువంటి ఆ దేశంలో అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని ఇస్తూ ఉన్నారు. సో అట్లా గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం, ఇటీవల జరిగినటువంటి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగారు. రష్యా నరేంద్ర మోడీకి ఇచ్చినటువంటి సత్కారం ఏంటి అడిగారు. లైక్ ఆ సత్కారం పేరు ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోస్తల్ అనేటువంటిది. సో ఆండ్రూ ద అపోస్తల్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది మిత్రమా. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ హియర్. అండ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్. సో ఫైనల్గా మన ఎవ్రీడే కూడా కొన్ని క్వశ్చన్స్ నేను ఇస్తాను, మీరు ఆన్సర్ని కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ఫర్దర్ నెక్స్ట్ డేలో ఈ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇదే కాన్సెప్ట్ నేను ఏదైతే క్లాస్లో డిస్కస్ చేసి ఉన్నారో దానిపైన క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది మిత్రమా. చూడండి ఇక్కడ, లైక్ క్లౌడ్ సీడింగ్ ఇంక్రీజెస్ ద సైజ్ ఆఫ్ క్లౌడ్ డ్రాప్లెట్స్ మేకింగ్ దెమ్ ఫాల్ యాజ్ రెయిన్ డ్యూ టు గ్రావిటీ. సో సింపుల్గా ఏమంటున్నారంటే ఈ క్లౌడ్ సీడింగ్ అనేటువంటి ఫినామినా ఏదైతే ఉందో దీని వలన వర్షాలు అనేటువంటివి పడతాయి. లైక్ మనం చూసుకుంటే ఈ క్లౌడ్ డ్రాప్లెట్స్ అనేటువంటి సైజు పెరిగి అవి వర్ష రూపంలో గ్రావిటీ ద్వారా భూమిపైకి వస్తాయి అని అడుగుతూ ఉన్నారు, అసెర్షన్ ఇచ్చారు. దానికి రీజన్ ఏమి ఇచ్చారు, కారణం ఏమి ఇచ్చారంటే లైక్ లార్జర్ డ్రాప్లెట్స్ ఆర్ హెవియర్ అండ్ మోర్ లైక్లీ టు ఓవర్కమ్ అట్మాస్ఫిరిక్ రెసిస్టెన్స్ అండి. ఓకే, సో మరి అది రీజనా కాదా అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని ఆన్సర్ని మనం నెక్స్ట్ క్లాస్లో, రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో మీకు ఒక ఆన్సర్ తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ఇంకొక క్వశ్చన్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. లైక్ వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద యుఎస్ ఇంపోజింగ్ టారిఫ్స్ ఆన్ చైనీస్ ఇంపోర్ట్స్. సో చైనా వాళ్ళు పైన అమెరికా వాళ్ళు ఎందుకు టారిఫ్ని పెంచేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు చూసుకుంటే, లైక్ ఆప్షన్ ఏ టు రెడ్యూస్ ద యుఎస్ ట్రేడ్ డెఫిసిట్ విత్ చైనా. సో చైనా దేశంతో ఈ యొక్క ట్రేడ్ డెఫిసిట్ని రెడ్యూస్ చేసుకోవడానికి, అంటే లైక్ లోటు అంటాం చూస్తే ఆర్థిక లోటు అంటామా, దాన్ని రెడ్యూస్ చేయడానికి వాణిజ్య లోటు అంటాం. అండ్ అవునా కాదా. బి టు ఇంక్రీజ్ చైనీస్ ఎక్స్పోర్ట్స్ టు ద యుఎస్. సో చైనా యొక్క ఎగుమతులు యుఎస్కి పెంచేటువంటి కార్యక్రమం భాగంగా టు సబ్సిడైజ్ యుఎస్ గూడ్స్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి గూడ్స్ ప్రపంచ దేశాల్లో తక్కువ రేటుకి అమ్మే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నారని. అండ్ డి తీసుకుంటే టు వీకెన్ ద యుఎస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ సెక్టర్. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే ఉందో దాన్ని వీక్ చేయడానికి అని ఒక ఆప్షన్ ఇచ్చారు. మరి ఆన్సర్ ఏ ఆన్సరో మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. దెన్ వీ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకేనా. సో ఇది ఫైనల్గా. సో లైక్ రావుస్ అకాడమీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బ్యూరోక్రాట్స్ ఆధ్వర్యంలో లైక్ డాక్టర్ ఎం మోహన్ రావు సార్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఎం అరుణ్ మోహన్ రావు మ్యామ్ ఐపీఎస్ ఆఫీసర్. సో వీరి ఆధ్వర్యంలో రన్ అవుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రత్యేక శ్రద్ధ చూపించి వారి యొక్క అంబిషన్స్లో సక్సెస్ అయ్యే విధంగా వారందరికీ కూడా క్లాసెస్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, మోటివేషన్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు, అన్నీ కూడా ఫెసిలిటీస్ కావచ్చు, మెటీరియల్స్ అన్నీ కూడా కావచ్చు, ఇవన్నీ కూడా ఇచ్చి
మీ యొక్క ఆశయాలను సాధించడానికి వీరు ముందుండి నడిపిస్తూ ఉంటారు. మన మోటో కూడా మనం చూడొచ్చు. సో రావుస్ అకాడమీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క మోటో మనం చూసుకుంటే యువర్ సక్సెస్ అవర్ ప్రయారిటీ అనేటువంటి ట్యాగ్లైన్తో మీ ముందుకు రావడం జరిగింది. సో మన ఇన్స్టిట్యూషన్లో రెగ్యులర్గా నేను డైలీ కరెంట్ అఫైర్స్ని తీసుకోబోతూ ఉన్నా. సో నేను గత 7 ఇయర్స్ నుంచి కూడా నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్లో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో క్లాసెస్ని టీచ్ చేస్తూ ఉన్నా. దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన, తెలంగాణ గవర్నమెంట్, ఏపీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా క్లాసెస్ని చెప్తా ఉన్న ఆ ఎక్స్పీరియన్స్తో మన ప్లాట్ఫామ్ దగ్గరికి రావడం జరిగింది. సో మీ ముందుకి ప్రతిరోజు కూడా మనం రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ని తీసుకోబోతూ ఉన్నాం. సో దాట్స్ ఇంపార్టెంట్ థింగ్. సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క యూట్యూబ్ ప్లాట్ఫామ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా కానీ పోస్ట్ చేయండి మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. జై హింద్.